ఈరోజు మనం అగరబత్తి మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియా గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో గైస్, మనం అగరబత్తి బిజినెస్ ఐడియా చూసుకుంటే ఇండియాలో మనకి మోస్ట్ ట్రెండింగ్ అగరబత్తీస్ అనేవి చాలా యూజ్ చేయడం జరుగుతుంది. ఇండియాలో అయితే ప్రతి ఒక్కరు మార్నింగ్ పూజ దగ్గర అయితే మనకి అగరబత్తీస్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. మనకి ఈ అగరబత్తి బిజినెస్ కి ఇండియాలో అయితే డిమాండ్ అనేది చాలా ఉంది గైస్. మీరు టెంపుల్స్ లో చూసుకున్నా కానీ, ఫెస్టివల్స్ అప్పుడు హౌసెస్ లో, ఆఫీసెస్ లో డైలీ కొన్ని క్రోర్స్ ఆఫ్ అగరబత్తి అనేది మనం ఇండియాలో అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా గైస్, ఈ యొక్క బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవ్వడం జరుగుతుంది అనేది వీడియో దగ్గర తెలుసుకున్నాం. సో వీడియోని కంప్లీట్ అయిన దాకా చూడండి. అగరబత్తి బిజినెస్ ఏంటంటే గైస్, మనం అగరబత్తి బిజినెస్ ని అగరబత్తీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి హోల్సేల్లో కానీ, రీటైల్లో కానీ సేల్ చేయడం గైస్. అగరబత్తి ప్రొడక్ట్స్ చూసుకుంటే గైస్, మనకి రెగ్యులర్ అగరబత్తి రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రీమియం అగరబత్తి గైస్, మొత్తం స్మెల్ మీద డిఫరెన్స్ చేయడం జరుగుతుంది. సెంటెడ్ కానీ, ఎక్స్పోర్ట్ క్వాలిటీ కానీ, టెంపుల్ అగరబత్తి కానీ, మసాలా అగరబత్తి కానీ, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగరబత్తీస్ అనేవి ఒక్కొక్క ఫ్లేవర్స్ అనేవి సేల్ చేస్తున్నారు మన మార్కెట్లో. మీకు గైస్ ఊర్లలో మనకి అగరబత్తికి డిమాండ్ ఉంది, సిటీలో మనకి అగరబత్తి డిమాండ్ ఉంది. అదేవిధంగా మీరు ప్రీమియం ఏరియా తీసుకున్నా కానీ అక్కడ మనకు అగరబత్తి డిమాండ్ అయితే ఉంది గైస్. ప్రతి ఒక్కరు ఈ అగరబత్తిని అయితే డైలీ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఒక డైలీ ఎవర్ గ్రీన్ బిజినెస్ గైస్, డైలీ అయితే యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు మంచి సేల్స్ అనేది చేయొచ్చు. అండ్ గైస్, మార్కెట్ డిమాండ్ చూసుకుంటే గైస్, ఎందుకు స్ట్రాంగ్ ఉందని చూసుకుంటే డిమాండ్ అనేది మనం డైలీ అందరూ పూజ చేస్తారు కాబట్టి డైలీ పూజలు చేయడం జరుగుతుంది, అగరబత్తి యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గైస్, రిలీజియస్ ఫెస్టివల్స్ అప్పుడు ప్రతి దగ్గర మనం అగరబత్తి అనేది యూజ్ చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ చతుర్థికి కానీ, బోనాలకు కానీ, ప్రతి దానికి అయితే మనం అగరబత్తి అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా గైస్, టెంపుల్స్ చూసుకుంటే గైస్, మనకి టెంపుల్స్లో డైలీ అయితే అగరబత్తిలు అనేవి యూజ్ చేయడం జరుగుతుంది గైస్. అండ్ అదేవిధంగా గైస్, మీరు వేరే కంట్రీస్లో చూసుకుంటే మనకి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఎక్స్పోర్ట్ క్వాలిటీ టార్గెట్ చేస్తే మీకు ఎక్స్పోర్ట్లో కూడా మంచి డిమాండ్ అనేది ఉంది గైస్. అదేవిధంగా గైస్, కొన్ని హెల్త్ రిలేటెడ్ ఆరోమేటిక్ థెరపీలో కూడా మనకి ఈ యొక్క అగరబత్తి అనేవి యూజ్ చేస్తూ వాళ్ళు డిజీజెస్ అనేవి క్యూర్ చేయడం జరుగుతుంది గైస్. అండ్ అదేవిధంగా గైస్, హోటల్స్లో కానీ, స్పిరిచువల్ సెంటర్స్లో కూడా మనకి అగరబత్తి అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇండియాలో అగరబత్తి బిజినెస్ అనేది కొన్ని క్రోర్స్, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్లో ఉంది గైస్ మనకి అగరబత్తి మార్కెట్ అనేది. అండ్ గైస్, ఈ యొక్క బిజినెస్ అనేది మీరు ఇంట్లో నుంచి 50,000 రూపీస్లోనే స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు చిన్నగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకుందామంటే మీకు 5 lakhs, అదేవిధంగా మీరు మీడియం పెట్టుకుందాం అనుకుంటే మీకు 15 lakhs ప్లస్ అయితే అవ్వడం జరుగుతుంది గైస్. సో బిగినర్స్కి ఏంటంటే గైస్, ఎవరి దగ్గర అమౌంట్ లేదో మీరైతే ఇంట్లో నుంచి స్టార్ట్ చేసుకోండి. 50,000తోని మీ దగ్గర అమౌంట్ ఉందంటే మీరు ఒక 5 lakhs ఎస్టాబ్లిష్ చేస్తూ మీరు ఒక చిన్న స్పేస్కి తీసుకొని మీరు మెషినరీ కొనుక్కొని మీరైతే ప్రాపర్గా సేల్ చేసుకోవచ్చు. అండ్ గైస్, రా మెటీరియల్ మనకి ఏమేమి కావాలో, లైక్ మెటీరియల్ కావాలో చూసుకుంటే అగరబత్తి ప్రిపేర్ చేయడానికి మనకి బ్యాంబూ స్టిక్స్ కావాలి, అదేవిధంగా చార్కోల్ పౌడర్ కావాలి గైస్, అదేవిధంగా జిగాట్ పౌడర్ కావాలి, అదేవిధంగా వుడ్ పౌడర్ కావాలి, అదేవిధంగా పర్ఫ్యూమ్ ఆయిల్స్ కావాలి గైస్, అదేవిధంగా ప్యాకింగ్ మెటీరియల్ కావాలి. సో రా మెటీరియల్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ మీ గైస్. మీరు మంచి క్వాలిటీ యూజ్ చేసేయండి. అదేవిధంగా ఫ్రాగ్రెన్స్ కూడా పర్ఫెక్ట్ ఉండేది చూసుకోండి గైస్. అండ్ అదేవిధంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్లీ మనం అయితే రా మెటీరియల్ మిక్స్ చేయాలి, అగరబత్తి రూలింగ్ చేయాలి, డ్రైయింగ్ చేయాలి, పర్ఫ్యూమ్ అప్లై చేయాలి, అదేవిధంగా ప్యాకింగ్ చేయాలి, డిస్ట్రిబ్యూషన్ చేయాలి. సో మీకు ఒకవేళ రాకపోయి ఉంటే మీరైతే నేర్చుకోండి గైస్. నేర్చుకొని మీరైతే స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు ఆన్లైన్లో కూడా చాలామంది నేర్పిస్తున్నారు అగరబత్తి ఎలా ప్రిపేర్ చేయాలని. ప్రిపేర్ చేస్తూ మీరు దాన్ని వెలిగించి చూడండి గైస్, ఇలా ఎంత స్మెల్ వస్తుంది, ఎంతసేపు ఉంటుంది, అదేవిధంగా కంపారిటివ్లీ వేరే అగరబత్తికి మీ అగరబత్తికి డిఫరెన్స్ ఉందా లేదా అనేది ఫస్ట్ చూసుకోండి గైస్. మీరు లోకల్లో యూజ్ చేసే అగరబత్తి కన్నా మీ యొక్క ప్రొడక్ట్కి డిఫరెన్స్ వస్తుందంటే మీరు అప్పుడు మీ యొక్క ప్రొడక్ట్ మీద సక్సెస్ సాధించినట్టు, మీరు మార్కెట్లో వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది గైస్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, రిలేటివ్స్ కానీ అందరికైతే ఇవ్వండి గైస్ శాంపుల్స్ అనేవి. ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంప్రూవ్మెంట్స్ అయితే చేయండి గైస్. అండ్ అదేవిధంగా గైస్, మెషినరీ చూసుకుంటే గైస్ మనకి అగరబత్తి మేకింగ్ మిషన్ కావాలి, అండ్ అదేవిధంగా మిక్సింగ్ మిషన్ డ్రైయర్ కావాలి, మిక్సర్ మెషిన్ కావాలి, అదేవిధంగా డ్రైయింగ్ ర్యాక్స్ కావాలి, పర్ఫ్యూమ్ స్ప్రేయింగ్ సెటప్ కావాలి గైస్ మనకి. అండ్ అదేవిధంగా ప్యాకింగ్ మెషిన్ కావాలి, సెమీ ఆటోమేటిక్ అని నడిచిపోతుంది మనకి. ఒక 1 lakh నుంచి 2.5 lakhs అయితే మీరు ఫినిష్ చేసుకోవచ్చు ఒక మీడియం స్కేల్లో. అండ్ అదేవిధంగా గైస్, మీరు లైసెన్సెస్ మనకు కావాల్సింది చూసుకుంటే మనం ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి జిఎస్టీ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, ఉద్యమ రిజిస్ట్రేషన్, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కూడా తీసుకోండి గైస్. ఒకవేళ మీరు బ్రాండ్ కనుక ఎక్కువ గ్రో అవుతే మీకు ట్రేడ్ మార్క్ బిజినెస్ కూడా మీకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ గైస్, మీరు ఒక బేసిక్ ఇంట్లో కాకుండా వేరే బయట దగ్గర సెటప్ చేస్తాం అనుకుంటున్నారంటే మీకు మిషనరీకి ఒక 2 lakhs, మీకు వర్కింగ్ స్పేస్కి ఒక 2 lakhs లైక్ రెంట్స్ అవన్నీ కలుపుకొని, రా మెటీరియల్కి ఒక 1 lakh, ప్యాకింగ్ మెటీరియల్స్కి ఒక 1 lakh, అదేవిధంగా 50,000 అయితే మీకు మార్కెటింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఆన్ యావరేజ్ చూసుకుంటే మనకు 4 lakhs లోపు మీరు అయితే ఫినిష్ చేసుకోవచ్చు గైస్ ఈ ఒక మీడియం స్కేల్లో. అండ్ అదేవిధంగా సేల్స్ అండ్ ప్రాఫిట్ చూసుకుంటే మీరు పర్ మంత్ ఒక 500 kg అగరబత్తి సేల్ చేసినా కానీ 80 rupees per kg అయితే మీకు కాస్ట్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకి ప్రాఫిట్ అనేది 60 rupees అయితే రావడం జరుగుతుంది గైస్. సెల్లింగ్ ప్రైస్ అనేది ఒక 140 rupees అయితే మీరు సేల్ చేసుకోవచ్చు. పర్ కేజీ అనేది మనకి 60 rupees రావడం జరుగుతుంది గైస్. సో గ్రాస్ ప్రాఫిట్ చూసుకుంటే మనకు ఒక 30,000 అయితే రావడం జరుగుతుంది గైస్. అండ్ అదేవిధంగా గైస్, మనకి బ్రాండెడ్ ప్రొడక్ట్ మీద అయితే మనకి ఎక్కువ కాస్ట్ అవ్వడం జరుగుతుంది.
సో గైస్ మీరు నెలకి ఒక 500 kg సేల్ చేసినా కానీ మీకు ఒక 60 రూపీస్ పర్ కేజీ ప్రాఫిట్ వచ్చినా కానీ మీకు ఒక 30,000 అయితే మీరు సేల్ చేసుకోవచ్చు గైస్. అండ్ మీరు మెల్లమెల్లగా మీ బిజినెస్ గ్రో అవుతున్న కొద్ది మీరు అయితే ఎక్స్పాండ్ చేసుకోండి. స్టార్టింగ్లో అయితే మీకు ఆర్డర్స్ రావడానికి కష్టం ఉంటుంది, కానీ మీ యొక్క బ్రాండ్ గ్రో అవుతున్న కొద్ది మీకు అయితే అమౌంట్స్ అనేవి రావడం జరుగుతుంది గైస్. అండ్ అదేవిధంగా గైస్ మార్కెటింగ్ స్ట్రాటజీ చూసుకుంటే మీరు ప్రతి ఒక్క పూజ స్టోర్కి వెళ్ళైతే విజిట్ చేయండి, కిరాణా స్టోర్స్కి విజిట్ చేయండి, హోల్సేల్ ట్రేడర్స్కి, టెంపుల్స్కి, సూపర్ మార్కెట్స్కి, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్కి అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది గైస్. విజిట్ చేసి మీ యొక్క శాంప్లింగ్ ఇచ్చి ఫ్రీ శాంపిల్స్ ఇవ్వండి, వాళ్ళకి యూజ్ చేయమనండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి, ఇంప్రూవ్మెంట్ ఉంటే ఇంప్రూవ్మెంట్ చేయండి, లేదంటే వాళ్ళకి నచ్చిందంటే వాళ్ళు వచ్చి మళ్ళీ మీ దగ్గరికి అయితే పర్చేస్ చేయడం జరుగుతుంది గైస్. సో ఫ్రీ శాంప్లింగ్ అనేది మీరు చేయండి గైస్. అదేవిధంగా రీటైల్ డిస్ట్రిబ్యూషన్ చేయండి, వాట్సాప్ మార్కెటింగ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ బ్రాండింగ్ చేయండి. అండ్ అదేవిధంగా టెంపుల్స్తోని పార్ట్నర్షిప్ చేసుకోండి. అదేవిధంగా టెంపుల్ ముందు ఎవరైతే షాప్స్ పెడుతున్నారో వాళ్ళతో డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడి సర్టెన్ ప్రైస్ తక్కువకి ఇస్తాను నేను అని మాట్లాడుకొని మీరు సేల్స్ అనేవి పుష్ చేయొచ్చు గైస్. సో బ్రాండ్ రికగ్నైజేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. మనకి మీరు ఒక బ్రాండ్ లాగా ఎస్టాబ్లిష్ చేస్తే మీరు ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. ఎక్స్పోర్ట్స్లో కూడా మీరు మంచి అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. మీరు విత్ ఇన్ ఒక 1-2 yearsలో మీరు పర్ మంత్ ఒక 1 lakh rupees కూడా ఎర్న్ చేసుకోవచ్చు గైస్. ఈ యొక్క అగరబత్తి బిజినెస్లో మీరు ఇంట్లో నుంచి చేసుకుంటా, మీరు ఇంట్లో నుంచి మంచిగా ఒక రూమ్ తీసుకొని దాంట్లో ప్రిపేర్ చేస్తూ ప్యాకింగ్ చేస్తూ కస్టమర్స్కి సేల్ చేస్తూ మీరు మంచి అమౌంట్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు, ఒక 80,000 నుంచి 1 lakh లోపు. అండ్ అదేవిధంగా గైస్ మీ బిజినెస్కి ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయంటే మీరు 1 lakh ప్లస్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు గైస్. మీరు ఇంకా ఎక్స్పోర్ట్ క్వాలిటీ చేస్తున్నారంటే ఇంకా ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు మీరు. అండ్ అదేవిధంగా గైస్ రిస్క్ చూసుకుంటే గైస్ మనకి కాంపిటీషన్ ఎక్కువ ఉంది. అదేవిధంగా లో క్వాలిటీ ఫ్రాగ్రెన్సెస్ యూజ్ చేయడం, అదేవిధంగా ప్యాకింగ్ ఇష్యూస్ రావడము, డిస్ట్రిబ్యూషన్ ఛాలెంజెస్ ఫేస్ చేయడము, అండ్ అదేవిధంగా గైస్ రా మెటీరియల్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం గైస్. సో ఇవన్నీ అయితే మీరు ఓవర్కమ్ చేస్తుండాలి. కాంపిటీషన్ చూసుకుంటే గైస్ మీకు లోకల్ ప్రొడక్ట్స్లో అయితే కాంపిటీషన్ అనేది లేదు. సో మీరు లోకల్ ఏరియాస్లో స్టార్ట్ చేసుకొని మెల్లమెల్లగా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అదేవిధంగా లో క్వాలిటీ ఫ్రేగ్రెన్స్ చూసుకుంటే మీరు క్వాలిటీ మంచిగా యూజ్ చేస్తే మీకు స్మెల్ కూడా బాగా రావడం జరుగుతుంది. అదేవిధంగా కస్టమర్స్ అనేది మళ్ళీ మీ దగ్గర పర్చేస్ చేయడం జరుగుతుంది. అండ్ ప్యాకింగ్ ఇష్యూస్ అయితే మీరు ప్రాపర్గా ప్యాక్ చేయాల్సి ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అయితే మీరైతే క్రాక్ చేయాల్సి ఉంటుంది గైస్. ప్రతిరోజు మీరైతే మార్కెటింగ్ మీద టైం అనేది స్పెండ్ చేయాలి. అండ్ అదేవిధంగా గైస్ పాజిటివ్ చూసుకుంటే గైస్ ఇది ఒక లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్, మీరు ఇంట్లో నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. హ్యూజ్ డిమాండ్ ఉంది మాకి. అండ్ అదేవిధంగా గైస్ ఈజీ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ గైస్. ఇది మీరు పెద్ద వర్క్ చేసే అవసరం లేదు, మీరు ఈజీగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ప్యాకింగ్ చేస్తూ మీరు మార్కెటింగ్ మీద అయితే కష్టపడాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా గైస్ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ కూడా మనకి ఎక్కువ ఉండడం జరుగుతుంది గైస్. ఒకవేళ మీరు ప్రాపర్ క్వాలిటీ యూజ్ చేస్తూ ప్రాపర్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ మీరైతే ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు గైస్. ఇది ఒక హోమ్ బేస్డ్ స్టార్ట్అప్ మనకి. అండ్ అదేవిధంగా ఫ్యూచర్ స్కోప్ చూసుకుంటే ఇండియాలో అయితే రిలీజియస్ ప్లేసెస్ ఇంకా స్పిరిచువల్ మార్కెట్ అనేది గ్రో అవడం జరుగుతుంది. సో ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది గైస్. అండ్ అదేవిధంగా ప్రీమియం ఫ్రేగ్రెన్స్ ప్రొడక్ట్స్కి అయితే డిమాండ్ అనేది చాలా ఉంది ఇండియాలో చూసుకుంటే. సో ఇది గైస్ ఈరోజు బిజినెస్ అయితే మీకు వచ్చింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.